కానీ మేము విన్నాము పొలిటికల్ అప్పుడు అటు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏం కాల్స్ రాలేదా? అంటే అందరూ ఈసారి శ్యామలాదేవి గారు కూటమి ప్రభుత్వం నుంచి బీజేపీ కూడా కలిసింది కాబట్టి, కృష్ణంరాజు గారు ఎట్లనో బీజేపీ కాబట్టి శ్యామలాదేవి గారికి ఫోన్స్ వెళ్ళినయి. శ్యామలాదేవి గారు కూటమి ప్రభుత్వం తరపు నుంచి కంటెస్టెడ్ చేస్తున్నారు. బీజేపీ అయినా టీడీపీ అదే అయినా అదే ఏదైనా అన్ని ఒకటే అవునవును. కాబట్టి అవకాశం ఉందని లాస్ట్ మినిట్ వరకు కూడా అవునవును. అన్నారు. అసలుకి ఎవరు మీకు అటు పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి ఎవరు కాల్ చేయలేదా మీకు? అంటే పాపం చాలామంది అడిగారులేండి. అంటే వారి అభిమానులు అంటే అందరిని అభిమానించేవాళ్ళు, మాకు ఎవరు కాంట్రవర్సీ అనేది లేదు కాబట్టి అన్ని పార్టీల వారు కూడా అడిగారు. తప్పకుండా వస్తే బాగుంటుంది మేడం, వస్తే బాగుంటుంది, చాలా మంచిగా ఉంటారు ప్రజలందరూ, ఆమెకు అన్నీ తెలుసు, ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే వెంటనే స్పందిస్తారు మెయిన్ ప్రతి ఒక్కరిని. మంచిది మేడం వస్తే బాగుంటుంది అనేది పాపం అందరూ అడిగారు. నేనే వెళ్ళలేదు కానీ అందరూ అడిగారు. అవును, విన్నాము. వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి కూడా చాలా గట్టిగానే ఆహ్వానాలు వచ్చినాయి. కానీ ఏ పార్టీ వాళ్ళందరూ పిలిచారు కానీ ఏ పార్టీకి శ్యామలాదేవి గారు వెళ్ళలేదని ఇప్పుడు తెలుస్తుంది. నేను ఇంకెలాగా బీజేపీయే కదా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు బాగా చాలా రెస్పెక్ట్. ఎందుకంటే ఆయనకి మంచి ఈ పర్యావరణ పరిరక్షణ ముందు చూపు ఎక్కువ. చాలా బాగా అప్పుడు హైదరాబాద్ని కూడా బాగా ఈ ఐటీని అది బాగా డెవలప్ చేశారు కదా. సో ఆయన చాలా బాగా చేయగలరు అనే నమ్మకం. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు ఆయన.